ప్రతి సంవత్సరం వినాయక చవితిని ఎంత ఘనంగా జరుపుకుంటాం. గల్లీల నుండి ఢిల్లీల వరకు ప్రతి చోట ప్రతి వాడల్లో ఈ వినాయక చవితి ఎంత ఘనంగా జరుగుతుంది. కానీ మనకు ఒక డౌట్ అయితే ఉంటుంది, ఫస్ట్ మన ఇండియాలో వినాయక చవితిని ఎవరు స్టార్ట్ చేసిందని. మనం ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే దాని వెనుకాల ఉన్నటువంటి కారణం ఏందో ఈ వీడియోలో లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. మనం ప్రస్తుతం అంగరంగ వైభవంగా వినాయక చవితిని జరుపుకుంటున్నాం, కానీ అప్పట్లో వినాయక చవితిని వారి వారి ఇంట్లలోనే జరుపుకునేవారు. కానీ ద ఫస్ట్ టైం హిందూ మతాన్ని ఏకం చేసేందుకు ఆనాడు శివాజీ మహారాజ్ ముస్లింల యొక్క ఆక్రమణ వలన హిందూ మతస్థులు చాలా వరకు విడిపోవడం జరిగింది. దానివల్ల శివాజీ మహారాజ్ ఆనాడు వినాయక చవితిని బహిరంగంగా నిర్వహించి హిందూ మత ఐక్యతను ఆ రోజు నిరూపించాడు. అప్పటితో అయిపోలేదు, ఈ వినాయక చవితిని బ్రిటిష్ పాలనలో కూడా చాలా వరకు అణచివేత జరిగింది. అప్పుడే వచ్చిండు బాల గంగాధర్ తిలక్ 1993లో మొట్టమొదటిసారి ఇండియాలో వినాయక చవితిని బహిరంగ